వెల్కమ్ టు మనం టీవీ ఉన్నది మన కోసం. భవన నిర్మాణ వ్యర్థాలు ఇకపై ఎక్కడ పడితే అక్కడ వేస్తామంటే కుదరదు. గతేడాది కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కఠినమైన నిబంధనలకు సమాంతరంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలను అమల్లోకి తెస్తుంది. దీనికి సంబంధించిన 626ను జారీ చేసింది. సో ఇప్పటికే హైదరాబాద్లో భవన నిర్మాణ వ్యర్థాలు అక్రమ రవాణాపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. కోర్ అర్బన్ రీజన్ పరిధిలోని భవన నిర్మాణ కూల్చివేతల వ్యర్థాలను ఖాళీ స్థలాలు, రోడ్ల పక్కన, నాలాలు, చెరువుల్లో అక్రమంగా వేయడంపై కఠిన చర్యలు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. భవన నిర్మాణ లేదా కూల్చివేతల ప్లాన్ అనుమతుల సమయంలోనే వ్యర్థాల నిర్వహణ, వినియోగ ప్రణాళికను సమర్పించడం తప్పనిసరి చేస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొంది. లేని పక్షంలో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ నిలిపివేయనున్నట్టు తెలిపింది. నిబంధనల ప్రకారం వ్యర్థాలను రీసైక్లింగ్ కేంద్రాలకు తరలించకపోతే సదరు భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీని నిలిపివేయనున్నట్లు కూడా ప్రభుత్వం చేపట్టున్న పనుల్లో రీసైకిల్డ్ మెటీరియల్ను కనీసం 10% వినియోగించాలన్న నిబంధనలను తప్పనిసరి చేస్తూ సర్కార్ జీవో స్పష్టం చేసింది. సర్కారు పనులు జరిగే స్థలం నుంచి వ్యర్థాలను పూర్తిగా తొలగించి వాటిని సమర్పించిన C&D ప్లాంట్ నుంచి డిస్పోజల్ సర్టిఫికేట్ సమర్పించే వరకు కాంట్రాక్టర్ల బిల్లులు నిలిపివేయనట్టు కూడా ప్రభుత్వం పేర్కొంది. రోడ్డు కటింగ్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నట్టు కూడా వెల్లడించింది. రోడ్డు కటింగ్ అనుమతులు కావాలంటే వ్యర్థాలను రీసైక్లింగ్ చేసే సంస్థతో చేసుకున్న ఒప్పంద పత్రాలను చూపించాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేసింది ప్రభుత్వం. సో ఈ నిబంధనలు ఉల్లంఘించే వారి నుంచి భారీ జరిమానాలు, వాహనాలు సీజ్, అనుమతులు రద్దు చేయడం, బ్లాక్ లిస్టులో పెట్టడం వంటి చర్యలు ఉంటాయని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. సో వీటిపై అవసరమైతే పోలీసుల సహాయంతో చట్టపరమైన కేసులు కూడా నమోదు చేయనట్లు ప్రభుత్వం హెచ్చరించింది. అంతేకాక అధికారిక రీసైక్లింగ్ కేంద్రాలను కూడా సర్కార్ ప్రకటించింది. వాటిలో శంషాబాద్, తూమ్కుంట, జీడిమెట్ల, ఫతుల్లాగూడలోని అధికారిక ప్లాంట్లకు మాత్రమే ఈ వ్యర్థాలను తరలించాల్సి ఉంటుంది. సో ఈ ఆదేశాలు గత ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే జయేష్ రంజన్ తన ఉత్తర్వుల్లో కూడా పేర్కొన్నారు. సో కోర్ అర్బన్ రీజియన్ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా ప్రభుత్వం QR1 కామన్ బిల్లింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీంతో అన్ని రకాల బిల్లులను ఒకే వేదిక ద్వారా చెల్లింపులు జరిపే ప్రక్రియను శ్రీకారం చుట్టింది. సో QR1 ఇది ఒక యూనిఫైడ్ బిల్లింగ్ అండ్ కలెక్షన్ సిస్టమ్. సో సరికొత్త డిజిటల్ విధానాన్ని తీసుకొస్తూ మెట్రోపాలిటన్ ప్రాంతం, ఇటు పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. GHMC, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ యాప్ను దీనిని అమలు చేయనున్నారు. సో ప్రజలు ఇకపై వివిధ ప్రభుత్వ విభాగాల చెల్లింపుల కోసం వేర్వేరు పోర్టల్స్ వాడాల్సిన అవసరం లేదని, ఆస్తి పన్ను, విద్యుత్ బిల్లులు, తాగునీటి సరఫరా, డ్రైనేజ్ ఛార్జీలు, ట్రాఫిక్ చలాలను ఈ QR1 యాప్తో చెల్లించవచ్చని సర్కార్ తెలిపింది. సో ఈ ఉత్తర్వులు జారీ అయిన 3 నెలల్లో వివిధ ప్రభుత్వ శాఖలు చెల్లింపులను స్వీకరించేందుకు వినియోగిస్తున్న పాత యాప్లను నిలిపేసి ఈ సరికొత్త ఉమ్మడి వ్యవస్థలోకి మారాల్సి ఉంటుందని ప్రభుత్వం సూచించింది. సో QR1 వెబ్సైట్ ప్లాట్ఫామ్ రూపకల్పన, ఇంకా భద్రతా బాధ్యతలను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ చూసుకున్నట్టు కూడా సర్కార్ స్పష్టం చేసింది.